జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపున ప్రభు పేరట శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా నాయన, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి, మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మరి వింటున్నటువంటి నీ మాటలను మరి నీ పిల్లలు వారి హృదయంలో భద్రపరుచుకొని రాజ్యానికి బాటలు వేసుకొనులాగున కృప చూపించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, అంశం ఏమిటి అంటే మనిషి సంతోషం బ్రతికి ఉన్నప్పుడా చనిపోయాక? నిజంగా ఈ లోకంలో మనం ఆలోచించినట్లయితే చాలామంది మనం వింటూనే ఉంటాం. ఏంటంటే మనము ఇప్పుడు సంతోషంగా లేకపోతే ఇంకెప్పుడు సంతోషంగా ఉంటాం అనే మాట వినపడుతుంటుంది మనకు ఎక్కువగా. అంటే ఈ లోకంలో మన బ్రతికినన్నాళ్ళు సుఖభోగాలతో బ్రతకాలి, సుఖంగా బ్రతకాలి. అంటే లోకంలో మనం అందరికన్నా గొప్పగా బ్రతకాలి. మనము మన ఆలోచనల ప్రకారంగా ఈ లోకంలో జీవించాలి. అంటే మన బ్రతుకు దినములన్నీ కూడా చాలా గొప్పగా ఉండాలి. లోకంలో మనం చూసినట్లయితే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు, ఈ లోకంలో కావలసినంత డబ్బు ఉంది, ధనం ఉంది. ఆమె చనిపోయిన తర్వాత బయటికి చెబితే ఏమవుతుందో అని, బయటికి చెబితే ఏమైపోతుందో, సమాజంలో గొడవలు జరుగుతాయేమో, అల్లర్లు జరుగుతాయేమో అని ఒక నెలపాటు, ఎవరికి 20 రోజుల పాటు అనుకుంటా, ఎవరికి చెప్పలే చనిపోయింది, మరణించిందని. తర్వాత వెల్లడించినారు. అంటే బ్రతికి ఉన్నప్పుడు నువ్వు ఎంత సుఖభోగాలు అనుభవించినా చనిపోయిన తర్వాత ఒక పేదవాడిని ఎక్కడ పూడ్చిపెడతారో నిన్ను కూడా అదే మట్టిలో, అదే ఆ యొక్క అంతే 6 అడుగులు 3 అడుగులు అదే వ్యత్యాసంలో నిన్ను కూడా పాతి పెట్టబడతావు. అక్కడ పేదవానికి ఒక చోట, ధనవంతునికి ఒక చోట అనే భేదాభిప్రాయం ఉండదు. భేదాభిప్రాయం ఉండదు. అయ్యో వీడు గొప్పగా బతికాడు కదా, వీడికి బంగారంతో సమాధి కడదాం అనుకుంటాడా ఎవడైనా? బంగారంతో. ఇప్పుడు వెండితో కట్టిన వాళ్ళు ఎవరైనా ఉండరా సమాధి? అంటే ఇంత సంపాదించాడు కదా, ఇంత సంపాదించినప్పుడు వానికి ఒక ఉన్నతంగా ఈ లోకంలో పెట్టాలి వాని సమాధి అని ఎవడైనా అనుకున్నాడా? ఇంకా కొంతమంది క్రైస్తవులుగా ఉన్నవారు సమాధుల మీద రాతి సమాధి కట్టిన తర్వాత సమాధి మీద రాయించింటాడు, ప్రభువునందు నిద్రించెను అని. ఏ ఒక్కరోజైనా నువ్వు మందిరంలో ప్రార్థనకు వచ్చింటావా? నిద్రించింటాడు. ఎక్కడ? మందు షాపు దగ్గర నిద్రించింటాడు. ప్రభువులో కాదు, మందు షాపు దగ్గర నిద్రించింటాడు. పేర్లు పెట్టుకుంటారు, బైబిల్లో ఉన్న పేర్లు అన్నీ పెట్టుకుంటాడు. మత్తయ్య, మార్కు, లూకా, యేసయ్య, యెషయా, ఇలాగా బైబిల్లో ఉన్న పేర్లు అన్నీ పెట్టుకుంటారు. ఆ పేర్లకు తగినట్టుగా నువ్వు బ్రతుకుతున్నావా? పేర్లకు తగినట్టు. యేసు పాదం ఎక్కడ ఉంటుంది? మందు షాపులో ఉంటుంది. పేరు పెట్టుకుంటారు, యేసు పాదం, యేసు రత్నం. అంటే నువ్వు పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్తావా? నీ క్రియల మూలంగానే నువ్వు పరలోకానికి వెళ్తావు. ఈ లోకంలో నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో వాటిని బట్టే నిన్ను పరలోకానికి తీసుకుంటాడు దేవుడు. నువ్వు గొప్పగా బ్రతకాల్సిన అవసరంలే, నీచంగానే ఉండయా, మోసం చేయకోకుండా, ద్రోహం చేయకోకుండా, దేవునికి లోబడి నీకున్న దాంట్లోనే, నీకు ఉన్నంతలోనే సంతోషంగా ఉండు. లాజరు నాకు డబ్బు కావాలా, మంచి హోదా కావాలా, నాకు బంగ్లా కావాలా అని అనుకున్నాడా? కురుపుల వ్యాధి వచ్చింది, కనీసం తనకు వచ్చినటువంటి ఆ కురుపులను గోక్కోడానికి కూడా శక్తి లేదు. అలాంటి వాడు ఎక్కడున్నాడు? పరదేశంలో లేడా? నెమ్మది పొందే స్థలంలో లేడా? ఉపమాన రీతిగా మనకు చూపించాడు. ఇదిగో ధనవంతుడు ఇక్కడున్నాడు, లాజర్ అయితే నెమ్మది పొందుతున్నాడు. నువ్వు నెమ్మది పొందాలనుకుంటున్నావా? ధనవంతుడిలాగా త్రాగుతూ సుఖిస్తూ ఎంజాయ్గా ఉండాలి అనుకుంటున్నావా? అంటే నీ బ్రతికి ఎలా ఉండాలనుకుంటున్నావు? నీ ఆలోచన ఎలా ఉండాలనుకుంటున్నావు?
అంటే నేడున్నటువంటి సమాజంలో ఈ లోకం బ్రతికినంత వరకు ఎలా బ్రతకాలి? ఎంజాయ్. అందుకే ఒక మాట అన్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో చక్కటి మాట. ఈ జీవితకాలం మట్టుకు మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషుల అందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము అన్నాడు. అంటే బైబిల్ తెలిసిన మనం కూడా ఈ కాలం మట్టుకే, ఈ రోజులు ఇప్పుడు మనము ఈ బ్రతికినంత కాలమే, ఈ కాలం మట్టుకే క్రీస్తు యేసునందు మనం ఉండేది అని ఆలోచన చేస్తే మనకన్నా దౌర్భాగ్యులు ఇంకెవరుండరు. యేసుక్రీస్తు, నువ్వు తండ్రి దగ్గర యేసుక్రీస్తు ప్రభు ఎలాగున్నాడో నువ్వు నేను అలాగా ఉండాలని కోరుకున్నాడు ఆయన. నేను తండ్రి దగ్గర ఎలాగ ఉన్నానో మీరును అలాగునుండాలి. మీ యందు నేను, నా యందు మీరును నిలిచి ఉండాలి అంటే నా మాటలు ఉండాలి మీ దగ్గర. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షణ కలిగిన వారం అయితే, ఈ జీవితం ఈ 60-70 సంవత్సరాల జీవితంలో నేను జీవిస్తే, ఈ జీవితకాలంలో నేను దేవుని కోసం ఉంటే నీకన్నా దౌర్భాగ్యులు ఈ భూమి మీద ఎవ్వరు ఉండరు. నువ్వు గొప్పగా ఉండాలి అంటే ఈ లోకంలో కాదు, నువ్వు మరణించిన తర్వాత నీ ఆత్మ యుగ యుగాలు, నీ ఆత్మ యుగ యుగాలు జీవించాలి. యుగ యుగాలు. ఈ లోకంలో నువ్వు యుగ యుగాలు నువ్వు బ్రతకలేవు కదా. బ్రతికే 60-70 సంవత్సరాలు. ఇప్పుడైతే కనుక 20-25 సంవత్సరాలలోపే అనేక మంది చనిపోతున్నారు, అనేక మంది చంపబడుతున్నారు. చూడండి, గ్యాంగులుగా ఏర్పడి చంపుకుంటున్నారు. నాడు చూసినట్లయితే భర్తలను భార్యలు చంపుతున్నారు, భార్యలను భర్తలు చంపుతున్నారు. అనేక టీవీలలో అనేక న్యూస్ చూస్తూనే ఉన్నాం. ఏ న్యూస్ ఛానల్లో చూసినా ఏదో ఒక రోజు, ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ కనిపిస్తూనే ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక వార్త వింటూనే ఉన్నాం. ఇవన్నీ విన్నప్పుడైనా మనం జాగ్రత్త పడాలి కదా. మనం జాగ్రత్త పడక, దేవునికి లోపడక, దేవునికి ఇష్టలుగా లేక, లోక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తూ ఒక చక్కటి మాట అన్నాడు. లోక సంబంధమైన విషయాలలో వీరంతా ఎలాగున్నారంటే, యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం, రేపు చచ్చిపోదము గనుక తిందము త్రాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయుచు, మాంసము తినుచు, ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సాహించుదురు అన్నాడు. రేపు చచ్చిపోతాం కదా, ఏం చేయాలా? తినాలా, త్రాగాలా, ఎంజాయ్ చేయాలా. ఈ లోకంలో బ్రతికినంతకాలం ఏముండాలా? సంతోషం, ఎంజాయ్ ఉండాలి. బ్రతికినన్నాళ్ళు తినడము త్రాగడము, వేస్ట్గా బ్రతకడం అంతే. ఏంటి బ్రతికేందుకు? ఇంట్లో భార్య నిన్ను ప్రేమగా చూసుకుంటుందా? నా భర్త వచ్చాడే అని ఏమంటుంది? ఈ తాగుపోతాడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు చచ్చాడో. కట్టుకున్న భార్య, పిల్లలు అంటుంటారు కొన్నిసార్లు, కొన్ని సందర్భాలలో నేను కూడా విన్నా. ఏమిటి అంటే, వీడు ఎప్పుడు చచ్చాడో ఏమో అనే మాటలు వింటుంటాం మనం. ఈ తాగుడు పోతాడు ఎప్పుడు చచ్చిపోతాడో ఏమో. చచ్చిపోతానే ఏమంటారు చెప్పు? దేవుడు ఉంటే నా భర్తను తీసుకుపోయేవాడా? చూడు, అంటే దేవుడు ఉంటే నా భర్తను తీసుకుపోయాడా? బ్రతికున్నప్పుడు దేవునిలో ఉండాలని తెలీదా? బ్రతికున్నప్పుడు దేవుని కోసం బ్రతకాలని తెలీదా? దేవుని ఆలోచనలతో జీవించాలని తెలీదా? అంటే నేడున్నటువంటి సమాజంలో నీ నోటికి ఏది వస్తే అది అంటావా? అంటే రేపు చచ్చిపోతాం కదా, ఈరోజు ఏం చేయాలి? తినాలి, త్రాగాలి, సంతోషంగా ఉండాలి. బ్రతికినన్నాళ్ళు సంతోషంగా శరీరానికి కావలసినవన్నీ కూడా, శరీరానికి ఏవైతే సంతుష్టిగా కావాలో వాటన్నిటినీ సమకూర్చడానికి మనిషి సిద్ధంగా ఉంటాడు. పరలోకం కోసం కాదు. మనం ప్రార్థన చేస్తుంటాం కదా, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక అన్నావు. ఆయన రాజ్యం వస్తే నువ్వు ఎక్కడుంటావు? ఆయన రాజ్యం రావాలని కోరుకుంటున్నావే, ఆయన రాజ్యం వచ్చేటప్పటికీ
నువ్వు సిద్ధంగా లేకపోతే నువ్వు బ్రాందీ షాపులంపడి బజార్లంపడి అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటే అది వెలుగు కాదది, అంధకారం అన్నాడు. ఆయన రాకడ ఎలా ఉంటుందంటే వెలుగు ఏమాత్రం ఉండదు, అంధకారం, చీకటి, భయంకరం. దేవుని చేతిలో పడుట బహుభయంకరం అన్నాడు. దేవుని చేతిలో పడితే బహుభయంకరం. ఆ భయంకరమైనటువంటి స్థితిలో నుండి నువ్వు తప్పించుకోవాలి అంటే పరలోకం చేరితేనే నీ బ్రతుకు బాగుంటుంది. అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో నుండి నువ్వు బయటికి వస్తే నీ ఆలోచనలు గొప్పగా ఉంటాయి. వీళ్ళు ఏమంటున్నారు, రేపు చచ్చిపోతాం కదా, ఎద్దులున్నాయి, కోళ్ళున్నాయి, మేకలున్నాయి, ఒంటెలున్నాయి, వీటన్నిటిని ఏం చేయాలి, కోసేయి, తిను, త్రాగు, ఎంజాయ్గా ఉండు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట అన్నాడు, వారిట్లందరూ నేను ద్రాక్షారసము తెప్పించదను, మనము మద్యము నిండారునట్లుగా త్రాగుదము రండని, నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును. నేడు జరిగినట్టుగా రేపు మరీ లక్షణముగా జరుగును అన్నాడు. ఒకరితో ఒకరు ఏం చెప్పుకుంటున్నారంటే, వారు ఇట్లా అంటున్నారు, ద్రాక్షారసం నేను తెప్పించరా, మందు నేను తెప్పించరా, సారాయి నేను కొనిపిస్తారా, నా దగ్గర డబ్బులు లేవు నేను రాను అన్నా కూడా నేను కొనిపిస్తా, నేను తీపిస్తా, మందే కదా నేను తెచ్చరా. పోనీ ఎవరైనా హాస్పిటల్లో ఉండరు, ఒక 1000 రూపాయలు డబ్బులు కావాలంటే ఇచ్చారా ఎవరైనా? చెడు అలవాట్లకైతే, చెడు వ్యసనాలకైతే ఎవరైనా డబ్బు ఇస్తారు చూడు. నా దగ్గర డబ్బులు లేదు నేను రాను అన్నా కూడా వాళ్ళు ఏమంటున్నారు, నేను ఇస్తారా? మద్యము నిండారునట్లుగా కడుపు నిండా ఏం చేయాలి, త్రాగాలి, కడుపు నిండా త్రాగాలి, కంటార నిద్రపోవాలి, అగ్నిలో యుగ యుగాలు కాలిపోవాలి, అంతే. అగ్ని ఆరదు, పురుగు. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఈ రోజు అయిపోతుంది, చచ్చిపోతాం కదా, చచ్చిపోయిన తర్వాత మనం పరలోకానికి పోతామో పాతాళానికి పోతామో ఎవరికి తెలుసు? బ్రతికున్నన్నాళ్ళు ఏం చేయాలి, సంతోషంగా ఉండాలి. క్రైస్తవులుగా ఉన్న మనమైనా కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టు లాగాలి. వాక్యానుసారమైనటువంటి స్థితిలోనికి ప్రతి ఒక్కరిని మనం నడిపించాలి. వాక్యాన్ని విన్నప్పుడైనా నువ్వు ఎలా ఉండాలి, జాగ్రత్త పడాలి. నువ్వు జాగ్రత్త పడకపోతే సాతాను మాయలో చిక్కుకుపోతావు, సాతాను ఉరిలో గుచ్చుకుపోతావు. నువ్వు చేప ఏ విధంగా గాలానికి చిక్కుతుందో అలాగ నిన్ను చిక్కించుకోవాలని ఎవరిని మృంగుదునా అని సాతాను తిరుగుతూ ఉంది. నువ్వు గొప్పగా లేకపోతే వేస్ట్గా ఉంటావు. నీ స్థితిగతి మారాలి అంటే, నీ కుటుంబ పరిస్థితులు మారాలి అంటే దేవునిలో ఉండు. త్రాగుడుతో ఎంతమందిని మనం చూస్తున్నాం, రోడ్డున పడిన కుటుంబాలను చూడండి. నిజంగా స్త్రీలు చాలా గొప్పవారే, ఎందుకంటే ఎన్నో భరిస్తారు. త్రాగి కొడుతున్నా తిడుతున్నా నేడున్న సమాజంలో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? భర్తలు భార్యలను చంపుతున్నారు. ఒక ఇంటికి యజమానుడు సరిగా లేకపోతే కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. సంఘాన్ని నడిపించే నాయకుడు సరిగా లేకపోతే సంఘం అంతా చెడిపోతుంది. చెడిపోకూడదు అని అంటే వాక్యానికి లోబడి బ్రతకడమే. అందుకే లోక సంబంధమైన వాటినన్నిటినీ మనం మర్చిపోయి మన పరలోక సంబంధంగా బ్రతకడం నేర్చుకోవాలి. పరలోక అనుసారంగా జీవించడం నేర్చుకోవాలి. పరలోకానుసారంగా మనము లేకపోతే, దేవునికి భయపడకపోతే, దేవునికి లోబడకపోతే, లోక సంబంధమైన వాటిని అలవాటుగా చేసుకొని, ఒక మాట అన్నాడు లూకా సువార్త 12వ అధ్యాయం 19వ వచనం 20వ వచనంలో చక్కటి మాట ఉంది. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు
విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రికే నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనివి అగును అని ఆయనతో చెప్పినాడు. ఈ రాత్రికి రాత్రే నీ ప్రాణం తీసేస్తే నువ్వు సిద్ధపరిచినటువంటి ధనం, నువ్వు సంపాదించిన ధనం, నువ్వు సంపాదించిన స్థలాలు, పొలాలు, బంగారు, వెండి, ఇవన్నీ కూడా ఎవరు అనుభవించాలి? ఈ రాత్రికి రాత్రి నీ ప్రాణాన్ని తీసేస్తే, రాత్రికి రాత్రి నీ ప్రాణాన్ని తీసేస్తే ఎవరిని అడగాలి? ఎవరు అవన్నీ కూడా అనుభవించాలి? రాత్రికి రాత్రే నీ ప్రాణాన్ని తీసేస్తే నువ్వు సంపాదించినవన్నీ ఎవరి అవుతాయి? కొంతమంది తల్లిదండ్రులు చెప్తుంటారు, ఏమ్మా ఈ వయసులో కూడా పని చేయకపోతే అని అంటే క్వశ్చన్ మార్క్ వేసినారు అనుకో పక్కన వాళ్ళు, నేను ఎంత చేసినా ఎవరి కోసం? నాకుండేది ఒక కొడుకమ్మ, వాని కోసం. పిల్లల కోసం తల్లిదండ్రులు చూడు ఎంతగా సంపాదించాలని ఆలోచిస్తారో. వీళ్ళు బ్రతికేది కొంతకాలమేనా, పిల్లలకు కష్టం అనేది రాకూడదని ఆలోచిస్తారు తల్లిదండ్రులు. మరి ఈ లోకంలో 60-70 సంవత్సరాలు బ్రతికే నువ్వే నీకు పుట్టిన నీ పిల్లల కోసం ఇంత ఆలోచన చేస్తే, పరలోకంలో ఉన్న ఆ తండ్రి తన పోలికలో తనకిష్టంగా రూపించుకున్నాడు, నాకు కావాలి నా పిల్లలు అని. ఆయన ఎంతగా ఆలోచిస్తాడు, ఆయన ఎంతగా బాధపడతాడు, ఆయన ఎంతగా వేదన పడతాడు. అంటే ఈ లోకంలో నువ్వు పడేది పెద్ద గొప్ప విషయమే కాదు, నువ్వు పడే కష్టం. దేవుని ఆలోచనలకు మన ఆలోచనలకు చాలా వ్యత్యాసం ఉన్నాయి. అందుకే ఈ లోకంలో మనం బ్రతికినన్నాళ్ళు మనం సుఖభోగములకు అలవాటు పడి లోకానుసారంగా మనం బ్రతికేమనుకో, పరలోకానుసారంగా లేమనుకో. ఈ లోకంలో మనము సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం, 30వ వచనం, 31వ వచనం, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దుగుచ్చేవారికే కదా. ఎవరికి శ్రమ, ఎవరి కుటుంబాలు బాగలేవు, ఎవరి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, ఎవరి కుటుంబాలు దేవుని శిక్షలో కనిపిస్తున్నారు, ద్రాక్షారసముతో ప్రొద్దుగుచ్చేవారే కదా. త్రాగి వారి యొక్క శరీరాన్ని చెడగొట్టుకుంటున్నారు కదా. త్రాగుడు వలన కుటుంబాలే చెడిపోతాయని రాయించినాడు దేవుడు. నువ్వు బ్రతికినన్నాళ్ళు తినడము, త్రాగడము, సంతోషించడంలోనే ఉంటే పరలోకానుసారంగా నువ్వెప్పుడు బ్రతుకుతున్నావు అని మనమేమో రాయిసింటాం. ప్రభువునందు నిద్రించెను. చనిపోయినప్పుడు డబ్బులు ఎచ్చంటారు, 10 రూపాయల కాగితాలు, 100 రూపాయల కాగితాలు, 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు, 200 నోట్లు. ఈ బెచ్చరమ్మా ఏం వేస్తారు? చిల్లర డబ్బులు వేస్తారు. చిల్లర రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, ఇలాగ లాస్ట్ 10 రూపాయలు ఏం వేయరు. నీ బ్రతికేంది? చిల్లర బ్రతుకంతే. నువ్వు బ్రతికినన్నాళ్ళు దేవుని కోసం బ్రతుకు, లోకం కోసం బ్రతకాకు. లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని కోసం బ్రతకడం నేర్చుకో. చిల్లర బ్రతికెందుకు చెప్పు? నీ డబ్బుతో నువ్వు త్రాగినా దారిన పోయే ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? తిడతా పోతుంటారు. తాగుడు పోతాడు, తాగి చూడు ఆడపండుకొండడో మాట కింద ఉంది. ఏతువు లేని గాయములు, నువ్వు కింద పడితే నీకు దెబ్బలు తగిలితే ఆ బాధ అనుభవించేది ఎవరు? నీ కుటుంబీకులు కాదా? నీ భార్య కాదా? నీ పిల్లలు కాదా? పొద్దుననగా పనికి వెళ్ళాడే, సాయంకాలము 7 అవుతుంది, 6 గంటలకు వచ్చి ఆయన 7 అయినా రాలేదే, 8 అయినా రాలేదే, టెన్షన్ పడుతుంటారు ఇంటి దగ్గర. ఏం జరిగిందో ఏమో, ఇంకా రాలేదే. నువ్వు కింద పడి యాక్సిడెంట్ అయ్యి నీకు దెబ్బలు తగిలితే నిన్ను చూసుకునేది ఎవరు? నీ భార్య కాదా? నీ పిల్లలు కాదా? వారు బాధపడరా? వారి కన్నీళ్ళు తుడిచేది ఎవరు?
మీ నాయన మీ తండ్రి సరిగా ఉంటే మీకు ఇలాంటి బ్రతుకెందుకు ఉంటుంది అని ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు ఏమంటారు చూడు. ఎవరికి హేతువు లేని గాయాలు, ఎవరికి మందదృష్టి, తాగిన తర్వాత ఏం మాట్లాడతారో తెలీదు. ఈయన దగ్గర జోబిలో ₹1 కూడా ఉండదు. ₹1,00,000 డబ్బులు రేపు కడతా పో, నీదెంత రా నీ లెక్క, నీ డబ్బులు ఎంత చెప్పు, రేపు రాపో తీసుకొని పో అంటే ఈయన కాడ ఏముండదు లెక్క, రేపు వచ్చే ఉండద్దు అంటే లోకానుసారంగా నువ్వు ఎన్ని గొప్పగా మాటలు మాట్లాడతావు. త్రాగిన తర్వాత ఎవరికి మందదృష్టి, తాగి కండ్లు మిన్లు కనపరాకుండా మాట్లాడుతున్నాడు వీడు. ఇంకా కొంతమంది అంటుంటారు, వానితో ఏం పోరా వాడు తాగుడు పోతాడు అని అంటారు. నీకు విలువ ఎక్కడుంది చెప్పు? త్రాగితివి, నీ యొక్క శరీరాన్ని చెడగొట్టుకుంటేవి, నీకు విలువ లేకుండా పాయా, విలువ లేకుండా పాయా. అందుకే నువ్వు విలువగా బ్రతుకు. ఏమన్నాడంటే, ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తలతలలాడుచుండగా త్రాగుటకు రుచిగా నుండగా దాని వైపు చూడకుము, పిమ్మట అది సర్పము వలె కరచును, కట్లపాము వలె కాటు వేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదువు, నడి సముద్రములో పండుకొని వాని వలె నుందువు, ఓడ కొయ్య చివరన పండుకొని వాని వలె ఉందువు అన్నాడు. అంటే నువ్వు పండుకోవడము ఇది షేట్ కాలువా, నడి రోడ్డా, లేకపోతే వీధి చివరన, నేను ఎక్కడ బ్రతుకుతాడా, ఇది ఏ ఉండవు. వెర్రి మాటలు పలుకుతావు. నీ బ్రతుకంతా వేస్ట్గానే ఉంటుంది. ఎందుకంటే నువ్వు గొప్పగా ఉండాలి అంటే, నువ్వు గొప్పగా, నీ ఆలోచనలు గొప్పగా ఉండాలంటే దేవునిలో ఉంటేనే నువ్వు గొప్పగా ఉంటావు. దేవునిలో ఉంటేనే నువ్వు గొప్పగా ఉంటావు. యోబు గ్రంథంలో చక్కటి మాట ఉంది, 27వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. దేవుడు వాని ప్రాణమును తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారమేది? వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొర వినునా? సర్వశక్తిని యందు ఆనందించుడా? అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా? భక్తిహీనునికి ఆధారం ఏముంది? తాగి కింద పడ్డాడు అనుకో, కింద పడ్డ తర్వాత వానికి ఆధారం ఏముంది? ఎవరు వాడిని కాపాడతారు? త్రాగి కింద పడ్డాడు అనుకో, ఏమంటే వాడు త్రాగే ఉన్నాడు, కింద పడ్డాడు, ఏం కాదులే, కైపులో ఉన్నాడు, కైపు దిగిన తర్వాత ఇంటికి వెళ్తాడు. అదే ఒకరు తాగకుండా కింద పడ్డారనుకో, అయ్యో పాపం అని పరిగెత్తుకుంటే వెళ్ళరా? తాగితే నీకు విలువ ఎక్కడ లేదు. సర్వశక్తిని యందు నువ్వు అనుదినం ఆనందిస్తావా? అందుకే ఈ లోకంలో మనం గొప్పగా ఉండాలి అంటే భోగాసక్తులుగా ఉండకూడదు. ఓ మాట చూసుకుందాం. యాకోబు గారు రాసిన పత్రికలో చక్కటి మాట ఉంది, 5వ అధ్యాయం 5వ వచనం. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయములు పోషించుకొంటిరి. మీరు చచ్చిపోయే రోజు కూడా మీ యొక్క హృదయాలను ఏం చేసినారు? పోషించుకున్నారు. మనం మొదట్లో చదువుకున్నాం కదా యెషయా గ్రంథంలో, తిందము త్రాగుదము ఎంజాయ్. ఇక్కడ ఏమన్నాడు? మీరు మీ హృదయములు సంతోషంగా ఉండడానికి భోగాసక్తులై, మీకు బ్రతికి ఎక్కడుంది? మీ జీవం ఎక్కడుంది? అందుకే భూమి మీద భోగాసక్తులై ఉండదు. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు, వారు కలంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములయందు సుఖించుదురు. ఏంటంటే ఒకనాటి సుఖానుభవం అంటే ఈరోజు మనం సంతోషంగా ఉండాలి, మనం రేపు బ్రతుకుతామో చచ్చిపోతామో మనకు తెలియదు. కాబట్టి బ్రతికినంత వరకు సుఖానుభవంగా భోగాసక్తులై భూమి మీద బ్రతకాలి అనుకుంటున్నారు. కానీ మనిషి బ్రతుకు ఎలా ఉండాలి అంటే దేవుని కోసం బ్రతికేటట్టు ఉండాలి. మనిషి బ్రతుకు జీవించినప్పుడు కాదు, చనిపోయిన తర్వాత సంతోషంగా ఉండాలి. కాబట్టి మనం సంతోషంగా ఉండాలి అంటే మరణించిన తర్వాతే. కాబట్టి అందరూ కూడా
ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే లోకానుసారమైనటువంటి స్థితిలో లేకుండా పరలోకానుసారమైనటువంటి స్థితిలో బ్రతకడం నేర్చుకోవాలి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తలలోంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా నాయన, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ప్రభువా, జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మరి తండ్రి, సువార్త పరిచర్యలో మరి తండ్రి మరింత ముందుకు తీసుకుపోలాగున మీ కృప, మీ పరలోక సంబంధమైన దీవెన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రభువా, ఇక టీవీ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. మరి తండ్రి, వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దినదినాభివృద్ధి చెంది వాక్యానుసారమైనటువంటి స్థితిలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రభువా, ఆయా సంఘాలలో, పట్టణాలలో ప్రకటిస్తున్నటువంటి సువార్థికులను బట్టి ప్రార్థిస్తున్నాం. మరి నాయన, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, ప్రేమించండి, మీ సంరక్షణలో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రభువా, ఆయా సంఘాలలో ఏవైనా కొదవగా ఉంటే మీరు సమృద్ధిగా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ పరలోక సంబంధమైన ప్రతి దీవెన ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.